హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం యూఎస్ఏకి వెళ్ళాలి అని అనుకుంటే యూఎస్ఏలో ఉన్న యూనివర్సిటీస్ వాటి రిక్వైర్మెంట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం క్రోమ్కి వెళ్ళాక క్రోమ్లో మనం ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీకి వెళ్ళాలి అని అనుకుంటున్నామో ఆ యూనివర్సిటీని మనం సెర్చ్ చేసి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లార్క్ యూనివర్సిటీకి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను. క్లార్క్ యూనివర్సిటీ అని టైప్ చేసేసి మన క్లార్క్ యూనివర్సిటీ అని టైప్ చేయగానే మనకి ఫస్ట్ ఇక్కడ లింక్ ఒకటి ప్రొవైడ్ ఫస్ట్ లింక్లో మనం క్లిక్ చేశాక దాని క్లార్క్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ అడ్మిషన్స్ అనే ఒక ఆప్షన్లో మనకి ఇక్కడ అడ్మిషన్స్ దగ్గర రిలేటెడ్ లింక్స్ అని ఉంది. రిలేటెడ్ లింక్స్ దగ్గర మనకి ఇక్కడ సెకండ్ వన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అడ్మిషన్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఈ యూనివర్సిటీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొంచెం కిందికి వచ్చాక ఇక్కడ మనకి అప్లికేషన్స్ మెటీరియల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఇంటర్వ్యూస్, స్కాలర్షిప్ అండ్ ఫైనాన్షియల్ ఏఐడి, ఇంటర్నేషనల్ క్రెడిట్స్ అవార్డ్స్, ఇవన్నీ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మనకి అప్లికేషన్స్ మెటీరియల్స్ అని ఉంది కదా, ఇందులోకి మనం వచ్చామనంటే ట్రాన్స్క్రిప్ట్స్, 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ప్రూఫ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ప్లస్ మనకి ఇక్కడ ఎస్సిఏటి ఆర్ ఏసీటీ అని ఉంది కదా స్కోర్, అది ఆప్షనల్. అది మనకి ఇఫ్ ఇన్ కేస్ అది ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు, అది ఆప్షనల్ కాబట్టి మనకు పెద్ద మ్యాండేటరీ ఏం లేదు. మనకి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చాక మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అని అంటే మనకి ఎగ్జామ్ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ టోఫెల్, ఐఎల్స్, డ్యూలింగో ఆర్ పీటీఈ, ఇవనేది మన క్వాలిఫికేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ క్వాలిఫికేషన్స్. మనకి ఇక్కడ టోఫెల్కి 85 ఓవరాల్ ఉండాలి, ఓవరాల్ 85. ఇక్కడ ఐఎల్స్కి వచ్చేసి 6.5 ఓవరాల్, డ్యూలింగోకి వచ్చేసి 120 ఓవరాల్, అండ్ పీటీఈ వచ్చేసి 61 ఓవరాల్. ఈ ఓవరాల్స్ అనేది ఏంటి అంటే మనం క్వాలిఫై కావడానికి స్కోర్స్, అవి మినిమం స్కోర్స్ రిక్వైర్మెంట్స్. మనకి ఇప్పుడు ఏదైతే మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనం ఈ విధంగా చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు పర్టికులర్గా ఇది క్లార్క్ యూనివర్సిటీ అని కాకుండా మీకు ఏ యూనివర్సిటీకి మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఇట్లా మీరు ఆ వెబ్సైట్ నుంచి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు ఈజీగా. Thank you for watching this video and please subscribe it and do follow it for more updates.